బీటీవీ, ఇది మీ టీవీ. అదే గాని పొరపాటున ఎవరన్నా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, వదిలే స్వామి అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తప్పకుండా
మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే 124 సార్లు బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 124 సార్లు నొక్కినట్టు బటను ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి వెళ్ళి 2 బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు దండించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మా వాళ్ళు చెప్తారు హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను వేయలే, రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే, మా కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా, అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇక ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఏంటో భరోసా అంటే ఏంటంటే అది బాబు భరోసా, బాబు షూరిటీ, మీ భవిష్యత్తుకు భరోసా అంట, గ్యారంటీనా. ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే 4 వెళ్ళి షూరిటీ పెడితే కానీ ఆయన బయటికి రావాల. బాబు షూరిటీ మనకి, ఆయనకి 4 షూరిటీ పెడితే కానీ జైలు నుంచి బయటికి రావాలి. ఆయన 2019లో కానీ 2014లో కానీ 2099లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నన్నా 10%, 10 వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఓటేయండి. ఒక్క వాగ్దానం, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం, చిత్తూరులో ఉంటే ఎట చేస్తామని 80 లక్షల కోట్లు ఉన్నాయన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట చేస్తాడన్నా, అతను చేయడు అన్నాడు. అతను చేసినట్టు మనం చేద్దాం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టాను, నేను మా నాన్న క్రెడిబిలిటీ అనేవాడు, ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను. నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేయడానికి నేను రాలేదు. కాబట్టి నేను ప్రాణం పోయినా చెప్పను, అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు. సరే డ్వాక్రా మహిళ రుణమాఫీ చేసేస్తానన్నాడు, అదన్నా చెప్పను అన్న. 50,000 కోట్లు ఉంది, అదేట చేస్తానని అన్నాడు. మరి చంద్రబాబు ఎట్లా చేస్తాడంటే అతను చేయడు. మరి మనం కూడా అదే చేద్దాం అంటే అధికారం కోసం నేను చేయను, ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎడంకాలు గోరుతో సమానం. నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయనని చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా, ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ, ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. చంద్రబాబు అంటే అడ్రస్ లేనాడు, మామ పేరు చెప్పుకుంటాడు, బాబు పేరు ఎప్పుడని చెప్పుకోవడం విన్నారా? చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడని చెప్పుకుంటూ ఉన్నాడు, మా నాన్న ఫలానని. కాబట్టి అడ్రస్ లేనాడు, అబద్ధాలు చెబుతాడు. మీకు షూరిటీ అంటాడు, మీకు అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, అన్ని ఇస్తానంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు 2009లో, మీకు గుర్తుందా? ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని. ఎన్నికలు అప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని. ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని చెప్పి. కాబట్టి ఇటువంటి దొంగల్ని, నక్క జిత్తులని ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఒక పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ముందు పక్కన బీజేపీ వదినమ్మని పెట్టుకున్నాడు, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకున్నాడు. ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం వస్తున్నాడు. ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చిన 1000 గజాల 1000 అడుగులు గొయ్యి తీసే అందరినీ కూడా ఆ గోతులో పాతి పెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు ఉత్తపుత్రుడిని, దత్తపుత్రుడిని, వదినమ్మని, చెల్లెమ్మని అందరినీ కూడా ఆ ఈవీఎం బాక్సులో బంధించి వాళ్ళని
మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465844. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.